హాయ్, నేను జొన్న పిండితోని మురుకులు చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. 2 గ్లాసుల జొన్న పిండి తీసుకున్నాను. టీ గ్లాస్ సాబ్దాను నానబెట్టుకున్నాను. ప్రొద్దున నానబెట్టుకుంటే మధ్యాహ్నం వరకు ఇలా మంచిగా అయిపోతాయి. ఇవి నువ్వులు, వైట్ నువ్వులు, హెల్త్కు చాలా మంచివి. ఇది జీలకర్ర, ఇది సాల్ట్, ఇది గ్రీన్ పేస్ట్. నేను 1 కేజీ మిరపకాయలు తీసుకొని 1/2 కేజీ సాల్ట్ వేసుకొని 2 మంచిగా మిరపకాయలు కడిగి ఫ్రెష్గా వేసుకొని ఈ పేస్ట్ తయారు చేసుకుంటాను. ఎప్పుడైనా పనికొస్తుంది. దేంట్లో వేసుకున్నా కానీ బాగుంటుంది. కలర్ గ్రీన్గా ఉంటుంది. ఈ గ్లాస్తోని 2 గ్లాసుల జొన్న పిండి తీసుకుంటున్నా. మనం జల్లెడ పెట్టుకొని ఉంచుకోవాలి. మంచిగా ఫ్రెష్ పిండి. నువ్వులు ఎంత వేసుకున్నా కానీ బాగుంటాయి. ఇవి సాబుదానా నానబెట్టుకుని, ఇది జీలకర్ర, సాల్ట్, ఇది పేస్ట్, గ్రీన్ పేస్ట్ అంటారు. కొంచెం వేడి చేసుకొని ఇలా మనం కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ మనం పిండిని ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలా పిసికిన కొద్దీ ముద్దలాగా వస్తుంది. తొందరగా అవుతుంది. టేస్ట్ బాగుంటాయి. చాలా చాలా బాగుంటాయి. ఇక మనం పిండి తడుపుకున్నాం కదా, ఇలా మనము కొంచెం ఈ సాబ్దానా, జొన్న పిండి, జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదా, చాలా టేస్ట్గా ఉంటాయి. హెల్త్కు చాలా మంచిది. వరిపిండి వేయలేదు కదా, ఇలా పెట్టేసుకొని మనం ఇలా నొక్కేసుకోవాలి. ఇలా చూడాలి. మురుకులు ఇలా చేసుకోవాలి. చాలా బాగుంటాయి. మనము నూనె పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. తర్వాత నూనె కాగింది, వేస్తున్నాను ఒకటి. ఇలా మురుకులు రెడీ అవుతున్నాయి. చూడండి, ఇవి అయిపోయినాయండి. ఇలా తీసుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి మనము వేగినాయి. బ్రౌన్ కలర్ వచ్చినాయి. చూడండి ఎంత బాగున్నాయి మురుకులు. జొన్న పిండి సాబుదానా మురుకులు చాలా బాగుంటాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి ఎవరు కూడా చేయలేదు, నాకు కూడా తెలియదు. చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటాయి. టేస్ట్ ఉంటాయి. కరకరలాడుతుంటాయి. ఇట్లా అంటేనే ఇరిగిపోతుంటాయి.
మనం ఇలా జొన్న పిండితో చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది. బియ్య పిండి వాడట్లేదు. ఇంతకుముందు బియ్య పిండి వాడుతుంటుంది. ఇప్పుడు కొంచెం ఒక ఏజ్ వస్తుంది కదా, షుగర్ అంటారు చేస్తారు కదా, అలా కాకుండా ఇలా చేసుకొని తింటే కూడా పెద్దవాళ్ళకు బాగుంటాయి. పిల్లలు కూడా తిన్నా కానీ హెల్తీ ఫుడ్ జొన్న పిండి అంటే. ఇంతకుముందు అంటే బియ్య పిండి దొరుకుతుండే, జొన్నలు దొరకకపోతుంది, ఇప్పుడు జొన్న పిండి దొరుకుతున్నది, అన్నీ దొరుకుతున్నాయి మనకు అవైలబుల్గా ఉంటున్నది. కాబట్టి ఈ జొన్న పిండి చేసుకుంటే కూడా చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో.